వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ఏటీ పల్స్లో మనం ఒక వార్తాపత్రికలకు సంబంధించినే కాకుండా కొన్ని వ్లాగుల్లో కానీ కొంత సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశాలపై కూడా మనం చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ ఒక సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఒక వ్లాగర్ సైట్లో వచ్చిన సమాచారం ఏంటంటే, వై ఫండ్ హేట్ స్పీచెస్, ఓవైసీ స్లామ్స్ నరేంద్ర మోదీ ఓవర్ సనాతన్ సంస్థ ఈవెంట్. అంటే ఎందుకు విద్వేషపూరితమైన ప్రసంగాలకి నిధులు సమకూరుస్తుంది కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ ఓవైసీ గారి యొక్క స్టేట్మెంట్. సో వాస్తవానికి ఇక్కడ ఒకసారి చూస్తే ఏఐఎంఐఎం చీఫ్ అండ్ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ క్రిటిసైజ్డ్ ద మోదీ led central government over the reported use of public funds for an event where Islamophobic and hate speeches targeting. అదే అంటే ముస్లింలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామోఫోబిక్ మరియు ద్వేషపూరితమైన అంటే ఇట్లా ద్వేషం రగిల్చే ప్రసంగాలు చేస్తున్నారనే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఫండ్స్ వెచ్చిస్తుందని రీసెంట్గా డిసెంబర్లో అయింది. ఇప్పుడు అది వార్త హల్చల్ అవుతుంది. అంటే నార్త్లో ఇటువంటి వాటి మీద ఎక్కువగా కేంద్రీకృతం అవుతుంటాయి. మేబీ భాష ఇబ్బంది వల్ల మనకి తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా వైరల్ అవ్వవు. అయితే ఇక్కడ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ గారు ఇచ్చిన కామెంట్స్ ఏంటంటే, విద్వేషపూరితమైన ప్రసంగాలు రెచ్చగొట్టారన్నట్టుగా ఒక కామెంట్ చేశారు. మరి సరిగ్గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో సరిగ్గా వరుసగా 2004 నుంచి 2014 మధ్యలో యూపీఏ గవర్నమెంట్ సెంటర్లో ఉంది, స్టేట్లో కూడా కాంగ్రెస్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు. ఇటువంటి నేపథ్యంలో అక్బరుద్దీన్ గారు, అసదుద్దీన్ ఓవైసీ గారు సోదరుడు అక్బరుద్దీన్ మన అసెంబ్లీలో పార్టీ తరఫున ఫ్లోర్ లీడరు, అలాగే ఎమ్మెల్యే కూడా, ఆయన ఒక భయంకరమైన వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి పోలీసులందరూ కూడా పక్కకి వెళ్తే ఇక్కడున్న వాళ్ళందరినీ ఓచకోత కోస్తామన్నట్టుగా. దాని మీద ఆయన చాలా రోజులు కేసు కూడా ఫేస్ చేశారు. బట్ ప్రజాప్రతినిధి ఒక మత విద్వేషాలు రెచ్చిపోతాయేమని చెప్పి చాలామంది ధైర్యం చేయకుండా కాంప్రమైజ్ చేసేశారు, లేదంటే బెయిల్ మీద ఉన్నారు, మొత్తాన్ని నడుస్తుంది. మరి దానికి మించిన విద్వేషపూరితమైన ప్రసంగాలు ఏమైనా ఉన్నాయా? మరి అప్పుడు అవి విద్వేషపూరితమైనవి కావా? ఇక్కడ కేవలం దీనికి ఫండ్స్ ఇస్తేనే అవుతున్నాయా? అలాగే ఒక మతం తీసుకుంటే ఆ మతంకి వాళ్ళు ఇష్టపడే పవిత్ర స్థలానికి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ప్రభుత్వం దానికి ఫండ్ పెడుతుందంట. బట్ ఇక్కడ ఉండే హిందువులు పవిత్ర స్థలంగా భావించే కాశీని దర్శించుకోవడానికి ఎవరైనా ఏ ప్రభుత్వమైనా ఫండ్ రిలీజ్ చేస్తుందా? మరి ఇదేంటిది? ఏ మతము, ఏ కులము, ఏ జాతి వివక్ష లేని లౌకికపరమైన ప్రభుత్వం భారత ప్రభుత్వం కదా, భారత ప్రజాస్వామ్యం కదా. మరి ఒక మతం వాళ్ళకే వాళ్ళ మత పవిత్ర స్థలానికి వెళ్ళడానికి ప్రభుత్వం రాయితీలు కల్పిస్తూ పంపిస్తుంది ఫ్లైట్లో. మరి ఇక్కడున్న వాళ్ళకి ఎందుకు కల్పించట్లేదు? ఇది చాలా చాలా రకాలుగా నిజంగా సోషల్ మీడియాకి ఈ విధంగా మనం హ్యాట్సాప్ చెప్పాలి. సోషల్ మీడియా వచ్చాక మతపరమైనవి, అలాగే ప్రభుత్వంలో ఉండే లోటుపాట్లు, రాజ్యాంగంలో ఉండే కొన్ని సవరణలు, రాజ్యాంగంలోని కొన్ని వాస్తవాలు దాచిపెట్టినవి కూడా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక విధంగా సోషల్ మీడియాకి ఈ విధంగా హ్యాట్సాప్ చెప్పాలి. కొన్ని విధంగా సోషల్ మీడియా తప్పుడుతో పట్టిస్తుందని కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఎంతవరకు న్యాయం? మరి అందరికీ అలా కల్పించి పంపించవచ్చు కదా. వాళ్ళే మనుషులా? వాళ్ళకే రాయితీలు ఇవ్వాలా? అలాగే వాళ్ళకి సెపరేట్గా మతపరమైన బోధనలు చేసుకోవడానికి, వాటిని నడిపించుకోవడానికి కూడా ప్రభుత్వాలు కొన్ని ఇస్తున్నాయి. దాని మీద విమర్శ కూడా ఉంది. మదర్సాలు నడిపిస్తున్నారు, ఆ మదర్సాల్లో ఏం చెప్తున్నారు, ఏం బోధిస్తున్నారు అనే విమర్శ కూడా ఉంది కదా. మరి ఇక్కడ వేద పాఠశాలలకి, వేద అధ్యయనాలకి సంబంధించి ఎవరైనా వెచ్చిస్తున్నారా? లేదే. ఇవన్నీ కాదండి, కేవలం దేవదాయ ధర్మదాయ, దేవదాయాదులు ధర్మదాయాదులు. వాస్తవానికి అది ఆ దేవదాయ ధర్మదాయ అనేస్తారు. కానీ అందులో కేవలం హిందూ దేవాలయాలు ఎందుకు ఉన్నాయి? మిగతా మతానికి చెందిన దేవాలయాలు ఎందుకు లేవు? అవి అందుకే అయోధ్య రామ మందిరం లాంటివి ట్రస్ట్లోనే ఉంచారు. వీళ్ళు మళ్ళీ అందులోంచి కూడా డబ్బులు తినేసి అన్ని మతాలకి పంచుతారంట. మరి అప్పుడు తీసుకోవచ్చు, వేరే మతం దేవుడి యొక్క పైసల్ని ఆ పథకాల రూపంలో తీసుకుంటే తప్పు కాదు. డైరెక్ట్గా ప్రసాదంగా తీసుకుంటేనే తప్పు, అది మనకు అరగదు, మా దేవుడు తినొద్దన్నాడని చెప్పే ప్రవచనాలు. సో ఇక్కడ ఈ విధంగా ఆయన చెప్పడం, అలాగే
ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో ట్యాక్స్ పే చేస్తున్న దాన్ని ఈ విధంగా డైవర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఓవైసీ గారు ప్రశ్నిస్తుంటే భలే అనిపిస్తుంది అసలు నాకు. అంటే గతంలో చాలా కామెంట్స్ చేశారు, చాలా సందర్భాల్లో స్టేజ్ షోలో ఈయన ఈయనకి కూడా గెస్ట్గా పిలిచి సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు గెస్ట్గా ఉన్నప్పుడు ఆయన అడిగే కొన్ని క్వశ్చన్స్కి, కొన్ని కాదు చాలా క్వశ్చన్స్కి ఓవైసీ గారు సమాధానం కూడా చెప్పలేకపోయారు. ఎట్లాంటి కౌంటర్ అటాక్లు ఇచ్చారో మీరు ఒక్కసారి ఓవైసీ గారు సుబ్రహ్మణ్య స్వామి గారు ఒకే వేదిక మీద ఉన్న ఇంటర్వ్యూస్ మీరు చూస్తే ఎన్ని కామెంట్స్ చేశారు, ఎన్ని కామెంట్స్కి వాళ్ళ దగ్గర జవాబు ఉంది. ఇప్పుడు ఈరోజు మరలా కేంద్ర ప్రభుత్వం కేవలం ఈ విధంగా చేస్తున్నారనడానికి నిదర్శనం ఏంటి? పైగా మొన్న ఈ మధ్యన ఎవరో అన్నారు అఖండ భారతావని మరలా పునర్నిర్మాణం జరుగుతోందని. అఖండ భారతావని అంటే ఒకప్పుడు అఖండ భారతావని నుంచి విడిపోయినవి సుమారుగా 7-8 దేశాలు ఉన్నాయి. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇటువైపు బర్మా కానీ, బంగ్లాదేశ్ కానీ, భూటాన్ కానీ ఇవన్నీ విడిపోయాయంట. ఈ 7 దేశాలు మరలా భారతదేశం కలుపుకోవాలని చూస్తుంది, అఖండ భారతావని అనే కాన్సెప్ట్ తీసుకొస్తుందని కూడా కొంత భయాందోళన లోనవుతున్నారు. ఒక విధంగా పీఓకేలో ఉండే పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబు మమ్మల్ని మీతో ఉండలేము, మమ్మల్ని భారత్లో కలిపేయండి, చక్కగా మా పిల్లలు అభివృద్ధి చెందుతారు, చదువుకుంటారు, మాకు అన్ని పథకాలు వస్తాయి అని మొత్తుకుంటున్నారు. అది మీ పాకిస్తాన్ బతుకులు. సో మన దగ్గరికి ఎందుకు చొరబాటుదారులు వస్తున్నారంటే ఇక్కడ ఫ్రీడము, ఇక్కడ స్వేచ్ఛ, ఇక్కడ తిండి దొరుకుతుంది, 3 పూటలో 2 పూటలైనా తిండి దొరుకుతుందని ఆతృతో వస్తున్నారు ఈ చొరబాటుదారులు. కానీ మనకే ముప్పు కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈయన చేసే కామెంటు ఇలా వేలు చూపిస్తున్నాడు, 3 వేలు వాళ్ళ వైపే ఉన్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? అంత ఓపెన్ మీటింగ్లో పబ్లిక్గా అక్బరుద్దీన్ గారు మాట్లాడిన కామెంట్స్ కన్నా ఇవి పెద్దవేం కాదే అనేది చాలామంది అభిప్రాయం. మీరు కూడా ఈ కామెంట్స్పై ఒకసారి చూడండి. ఆయన ఏమన్నారంటే ఓవైసీ క్వశ్చన్డ్ వై 63 lakh ఆఫ్ ట్యాక్స్ పేయర్ మనీ వాజ్ రిపోర్టెడ్లీ అలోకేటెడ్ ఫర్ ద ప్రోగ్రామ్ అండ్ ఆస్క్డ్ వై పబ్లిక్ ఫండ్స్ షుడ్ బి యూజ్డ్ టు సపోర్ట్ ఈవెంట్స్ వేర్ సచ్ రిమార్క్స్ వర్ అలెగ్డ్లీ మేడ్. మరి ఎక్కడెక్కడో యాత్రలకు వెళ్ళే వాళ్ళకి ఈ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు సబ్సిడీ ఇచ్చి రాయితీలు ఇచ్చి పంపించాలి? ఎక్కడున్న వాళ్ళకి కాశీ ప్రయాగ యాత్రలు ఎప్పుడు చేయిస్తారు? తీసేయండి అందరికీ, లేదా అందరికీ పెట్టండి. మరి అవి ఆ ఫండ్స్ అప్పుడు దుర్వినియోగం అవ్వట్లేదా? సపరేట్గా అసలు మైనారిటీలు అంటే అర్థం ఏంటి? ఎంత పర్సంటేజ్ లోపల ఉంటే మైనారిటీలు అంటారు, కానీ ఇప్పుడు పర్సంటేజ్ ఎంత ఉంది? ఇదొక్కటి నేను మీకే విడిచిపెడుతున్నాను. కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జనాభా పెరుగుతుంటే ఇంకా మైనారిటీస్ అంటారా? మీ ఆలోచనకే వదిలేస్తున్నాను. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ప్లీజ్.